ఎగ్జాంపుల్గా చూపిస్తున్నామంటే ఇతన్ని ఒక ఎగ్జాంపుల్. ఇలా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమండి, ఈ అలీబాబా 40 దొంగల గ్యాంగ్ ఏమండి చాలామంది ఉన్నారు. ఏం మాట్లాడుతుంది గురించి బైబిల్లో లేదు, డిసెంబర్ 25 గురించి బైబిల్లో లేదు, ఆడు పుట్టినట్టు ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ లేని, ఎథిక్స్ లేని, ఎపిక్స్ లేని దరిద్రం మనకెందుకు? నిరసన తెలపాలి అనుకుంటే, నేను ఇప్పుడు తిరుపతిలో లేదు కదా, మరి హైదరాబాద్లో ఉన్నా కాబట్టి కదా మాటలు ఒకడిని మాత్రమే చూపిస్తున్నాను. అంటే ఇప్పుడు అడిగిన వాడు ఈ బుద్ధిహీనుడు ఏమండి, వాడు మహాజ్ఞానం అనుకుంటారా? మూర్ఖత్వం కలిగిన మూఢుడు వాడు, జ్ఞానము లేని జ్ఞానహీనుడు. అలాంటి వాడు యేసుప్రభుని ప్రశ్నిస్తున్నాడు. ఎప్పుడు పుట్టావు? నీకు డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలరా? యేసుక్రీస్తు వారి డేట్ ఆఫ్ బర్త్ నీకు చెప్పాలా? యేసుప్రభుతో ఒక మాట చెప్పమంటావా? ఆయన ఏమన్నాడో తెలుసా? ఒకవేళ భూమి మీద యేసు పుట్టుక డిసెంబర్ 25 అని ఎవరో అనుకున్న దాన్ని, ఏమండి, అంచనాగా అనుకున్న దాన్ని కన్ఫర్మ్ చేసుకొని హేళన చేస్తూ యేసుప్రభు ఎప్పుడు పుట్టాడో నీకు తెలీదు. నువ్వు అనుకుంటున్నావు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద వచ్చాడు, మరియమ్మ గర్భంలో పుట్టాడు అనుకుంటున్నావు. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో ఆయన ఏమన్నాడు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం ఏమనంటున్నాడు ఆయన? యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. ఈయన ఎప్పటివాడు? ఏమండి, వీళ్ళందరూ చూసి ఆ విన్నవాళ్ళు ఏమంటున్నారు తెలుసా అండి? అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను. అబ్రహాం అనే వ్యక్తి యేసు ప్రభు భూమి మీదకి రాకముందు 2000 సంవత్సరాల క్రితం, అంటే ఇప్పటికి 4000 సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తి. అంతకు మునిపే ఉన్నాను రా అన్నాడు యేసు ప్రభు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ కోసం అడిగితే ఏంటి నేను ఇప్పుడు పుట్టాను అనుకుంటున్నారా? నేను ఇప్పుడు పుట్టలేదు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను.